ఎస్టర్డే నైట్, నిన్న రాత్రి నేను విజయవాడ దగ్గర పునాదిపాడు అనే ప్రాంతంలో సువార్త సభలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను. నిన్న రాత్రి వాక్యం అందించి 2 గంటలకు వచ్చాను. 2 గంటలకు వచ్చిన తర్వాత సడన్గా ఒక వీడియో వచ్చింది నాకు. ఏంటా వీడియో అంటే, తైవాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపము అని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టారండి. అవి ఇప్పుడు వీడియో క్లిప్పింగ్సో లేకపోతే పాస్ట్లో వచ్చిన ఎర్త్ క్వేక్ వీడియో క్లిప్పింగ్సో నాకు తెలియదు. ఆ వీడియో క్లిప్పింగ్స్ లో ముందు ఇలా ఎర్త్ షేక్ అవుతుంది, కరెంటు స్తంభాలు పడిపోతా ఉన్నాయి. పర్వాలేదు, కరెంటు స్తంభాలు పడతాయి, అందులో ఏమని అనుకున్నా. ఆ కాసేపు తర్వాత అదే వీడియోలో 3 పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే భవంతులు, స్కై స్క్రాపర్స్ ఇలా ప్యాకమేడల్లో కూలిపోయాయండి. ఆ వీడియో చూడగానే నా మనసులోకి వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, జాన్ వెస్లీ గారు ప్రస్తుతానికి తైవాన్లోనే ఉన్నారు. నిన్న ఉదయం వచ్చిన వార్త, తైవాన్లో ఎర్త్ క్వేక్ వచ్చిందని. ఇప్పుడు 3 బిడ్డలు ఉన్నారు నాతో. నేను ఇంట్లో ఉన్నాను, దైవజనులు ఆ దేశంలో ఉన్నారు. నిజానికి నాకు విశ్వాసం లేకపోతే రాత్రంతా నాకు నిద్ర పట్టదు, అంతే కదండి. మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ భారతదేశం వచ్చేదాకా నేను తిండి తిప్పలు మానేసుకొని, నిద్రాహారాలు మానేసుకొని, గుండె అరచేతిలో పెట్టుకొని అలా ఉండాలి. కానీ వెంటనే నాకు దేవుని బాహుబలం దేవుడు జ్ఞాపకం చేశాడు. దైవజనులు జపాన్ దేశానికి వెళ్ళారు. జపాన్ నుంచి వచ్చాక అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది. మేము ఇజ్రాయెల్ దేశానికి ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందు 2 సార్లు వెళ్ళాము. అక్కడ మేమున్నప్పుడు దేవుడు యుద్ధం ప్రారంభం కానివ్వకుండా మేము వచ్చాకే అక్కడ పరిస్థితులు మారాయే. గతంలో కాపాడిన దేవుడు, గతంలో రక్షించిన దేవుడు, గతంలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో కూడా ఇస్తాడు. నిన్న రాత్రి మోకాళ్ళేసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒకటే చెప్పా, నాకు తెలుసయ్యా నీ బాహుబలం తక్కువ అవలా. నేను నీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి నేను కంగారు పడను, ఎందుకంటే నా చేతిలో ఏమి లేవు, అన్నీ నీ చేతిలో ఉన్నాయి. మీ దాసుని నువ్వు క్షేమంగా ఉంచుతావని నాకు తెలుసు. అది అర్ధరాత్రి. నేను ఆ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలనుకోలే. ఉదయకాల సమయం లేవగానే ఫోన్ చేస్తున్నా, ఎత్తట్లేదు దైవజనులు. అయినా మళ్ళీ ప్రభు నీ మీద ఆధారపడుతూ, ఐ బిలీవ్ హీ ఈజ్ సేఫ్, ఆయన క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. ఆ తర్వాత మెసేజ్ వచ్చింది, కాల్ చేశారు, ఇక్కడ అంతా బాగానే ఉంది. తైవాన్లో భూకంపం వచ్చింది కానీ మేమున్న ప్రాంతాల్లో ఎలాంటి భూకంపం లేదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అందుకే మాట చెప్తున్నానంటే, నీ జీవితంలో కొన్నిసార్లు సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క సైజు చాలా పెద్దగా అనిపించినప్పుడు దేవుని బాహుబలం తక్కువైపోయిందని ఆలోచించి కృంగిపోతూ ఉంటాం మనం. దేవుడు మోషేకు అదే జ్ఞాపకం చేశారు. 23వ వచనము, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. అండ్ గాడ్ ప్రొవైడెడ్. దేవుడు వారికి